తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పేరుతో తెర మీదకొచ్చింది. ఆ పైన అలాగే నడుచుకెళ్ళింది. అందుకనినే సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్‌తో తట్టుకోలేక ఇబ్బంది పడింది. సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఒక పార్టీకి. ఆ సంస్థాగత నిర్మాణంలో అప్పట్లో వైఫల్యమైతే అప్పుడే ఎన్టీ రామారావుతో మాట్లాడి చంద్రబాబు నాయుడు సంస్థాగత నిర్మాణం చేసుకొచ్చారు. అదే ఈ రోజు వరకు చంద్రబాబుకి, ఆ తర్వాత లోకేష్‌కి కూడా లైఫ్. అలాగే ఒక మాస్ క్యారెక్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి జనం తోడు నిలబడ్డారు. దాంతో 2014కు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం, 2014లో అధికారంలోకి రావడానికి కొద్దిగా దూరంలో ఆగటం, 2019లో అధికారంలోకి వచ్చాక సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవాలి. దాని పర్యవసానమే ఇప్పుడు 11 సీట్లకు పరిమితం కావడం. రెండవది, నాయకుడి కమ్యూనికేషన్ జనం దగ్గర, ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళదు, కార్యకర్త కమ్యూనికేషన్ నాయకుడి దగ్గరికి వెళ్ళదు. ఈ అనుసంధాన వ్యవస్థ తెలుగుదేశంలో ఉంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఒకటి, స్థానిక ఎన్నికల్లో ఎక్కడా కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు, ఖచ్చితంగా పోటీ చేయాలి, లేకపోతే తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలతో పాటుగా ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు పెట్టి 4 నెలల పాటు కోఆర్డినేటర్లు గ్రామ వార్డు పర్యటన చేసి అక్కడే కమిటీలను అనౌన్స్ చేసి, అలాగే కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు, ఐడెంటిటీ కార్డులు కూడా. ప్రజా సమస్యలకి సంబంధించి ఇది అత్యంత కీలకమైనటువంటిది. ప్రభుత్వంతో కొట్లాడాలన్నప్పుడు ఎవరు కార్యకర్త ఎవరో తెలియదు. ప్రతి ఒక్కరిని వైసీపీ కార్యకర్త అని వీళ్ళు ముద్రేస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా. కార్యకర్త వేరు, సింపథైజర్ వేరు. ఇప్పుడు ఆ గ్యాప్ తెలవబోతుంది. సేమ్ టైం అంటే ప్రభుత్వ అధినేత కమ్యూనికేషన్ కార్యకర్త కమ్యూనికేషన్ అధినేతకి రావడానికి ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి జగన్ 2.0 కనెక్ట్ కూడా ఉపయోగపడుతుంది.